సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, ఈ భగవద్గీతని చదివి తెలుసుకున్న వారికి సంపూర్ణ జ్ఞానము తెలియను. ఈ సంపూర్ణ జ్ఞానము తెలిసిన వారికి మరి ఏది తెలుసుకోనవసరం లేదు. భగవద్గీత అనగా భగవంతుడిచే గీయబడిన గీత. ఆ గీతే శరీర హద్దు. ఈ శరీర హద్దు దాటి భగవంతుడు ఏ శ్లోకము చెప్పబడలేదు. ఆచరణలన్నీ, జ్ఞానమంతా శరీరము లోపలే తెలియజేశారు భగవద్గీతలో. ఈరోజు అక్షర పరబ్రహ్మ యోగము అనే అధ్యాయంలో 28వ శ్లోకము, చిట్ట చివరి శ్లోకము ఈ అధ్యాయంలో తెలుసుకుందాం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రతిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. ఈ శ్లోకము వివరము జీవాత్మ మోక్షము గురించి తెలియజేశారు. భావము: ఈ విషయము తెలిసిన వాడు వేదాధ్యయనము, యజ్ఞాచరణము, తపస్సు, దానము వలన కలుగు పుణ్య ఫలములను అతిక్రమించి మోక్షమును పొందును. వివరము: యోగ విధానము తెలిసి ఫలానా కాలములో చనిపోతేనే మోక్షము పొందుటకు అవకాశము కలదని తెలిసిన వాడు గొప్ప జ్ఞాని, యోగి అయి ఉండును. అటువంటి వాడు వేద, యజ్ఞ, దాన, తపస్సుల వలన వచ్చు సుకర్మని ఆశించడు. ఎందుకనగా వాడు కర్మను పోగొట్టుకోవాలని ఉన్నవాడు కనుక అటువంటి కర్మలన్నిటినీ అతిక్రమించి వద్దని తలచిన వాడై, ఆ కర్మల వలన వచ్చు సుఖము కంటే మోక్షమే మిన్నగా తలచిన వాడై యోగమునే ఎల్లవేళలా ఆచరించి చివరకు పరమపదము పొందగలుగును యోగి అని ఈ శ్లోకంలో తెలియజేశారు. అందరికీ నమస్కారం.